హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా వెజ్ కుర్మా ఎలా చేయాలని చూద్దాము. కావాల్సిన పదార్థాలు: టొమాటో, క్యారెట్, పచ్చబఠానీలు, క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ ఉడకపెట్టుకోవాలి. తర్వాత మసాలాకు కావాల్సిన పదార్థాలు: టొమాటో, ఒక చిన్న క్యాప్సికమ్ ముక్కలు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, సోంపు, కొద్దిగా మిరియాలు, మళ్ళీ కొద్దిగా గసగసాలు. తర్వాత తాలింపుకి సోంపు, బిర్యానీ ఆకు, పట్ట తీసుకున్నాను. ఇప్పుడు బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసి మసాలాకు కావాల్సిన పదార్థాలన్నీ వేసి కొద్దిసేపు వాడ్చాలి. మీకు నెయ్యి వద్దంటే మీరు బటర్ కానీ నూనె కానీ వేసుకోవచ్చు. ఈ కుర్మాకి పచ్చి కొబ్బరి అవసరం లేదు. ఒక 2 నిమిషాలు వాడిచిన తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేయాలి. కుర్మాలో మనము ఎర్రగడ్డ వాడట్లేదు, అందుకే క్యాప్సికమ్ వేస్తున్నాను. తర్వాత బాండ్లీలో నెయ్యి వేసి తాలింపుకు కావాల్సిన పదార్థాలన్నీ వేయాలి. ఈ తాలింపు వేసిన తర్వాత 1 స్పూన్ మిరప్పొడి వేయాలి. ఇప్పుడే వేస్తే మీకు కుర్మా ఒక రవ్వ కలర్ఫుల్గా ఉంటుంది. మిరప్పొడి వేసిన తర్వాత ఆ పచ్చి వాసన పోయేదాకా ఒక్క రవ్వ వాడ్చాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టిన వెజిటేబుల్స్ వేయాలి. మసాలా కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడ్డానికి ఇది నీళ్ళగా ఉన్నా కొద్దిసేపు తర్వాత థిక్నెస్ వస్తుంది కుర్మాకి. ఈ కుర్మాకి తగినంత ఉప్పు వేసి బాగా తెల్లబెట్టాలి. అంతేనండి, వెజ్ కుర్మా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని నాకు కమెంట్ చేయండి.